హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఏంటంటే, మీకు ఎక్కువ ఏజ్ ఉన్నా, లేకపోతే చాలా రోజుల నుంచి ఈ ప్రాబ్లమ్ ఉన్నా ఏమవుతుందంటే, బోన్స్ అన్నీ వీక్ అయిపోతాయన్నమాట. ఆస్టియోపోరోసిస్ అంటాం. దీనివల్ల మీరు చిన్నగా పడ్డా గూడా, లేకపోతే ఏదన్నా బరువులు ఎత్తినా గూడా బోన్స్ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీస్ చేసేటప్పుడు, శారీరక పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే మీకు బోన్‌లో కాల్షియం అనేది, మెగ్నీషియం అనేది, బోన్ గట్టిగా కావాల్సిన మినరల్స్ అంటామనమాట. ఇవన్నీ తగ్గిపోతాయి. ఇవన్నీ తగ్గిపోతాయి కాబట్టి మీరేం చేయాలంటే బాగా బోన్ సూప్స్ తీసుకోవాలి. ఎముకల నుంచి తయారు చేసిన సూప్స్ బాగా తీసుకుంటే మీకేంటంటే ఈ మినరల్స్ అన్నీ మీ బోన్‌లో డిపాజిట్ అవుతాయి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ విటమిన్ డి లెవెల్స్ మీరు కాన్స్టెంట్‌గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే విటమిన్ డి లెవెల్స్ తగ్గిపోతాయో క్యాప్సూల్స్ వాడడం గానీ, లేకపోతే రెగ్యులర్‌గా మిమ్మల్ని మీ స్కిన్‌ని సన్‌కి ఎక్స్‌పోజ్ చేయాలి. ఎప్పుడైతే సన్‌కి ఎక్స్‌పోజ్ అయితదో సో స్టెరాయిడ్స్ నుంచి మీకు విటమిన్ డి సింథసిస్ అయ్యి మీ బోన్స్ గానీ అన్నీ గట్టిగా మారుతాయన్నమాట. ఇది కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త. నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ సో ఎప్పుడైతే మీ బాడీలో కార్బోహైడ్రేట్ పెరిగిపోతుందో, ఎందుకు పెరుగుతుంది? పిండి పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల. సీరియల్స్ అంటారు. సో అంటే రైస్ గానీ, వీట్ గానీ, మేజ్ గానీ, జొన్నలు, సద్దలు, రాగులు, అరికెలు ఏవైతే మనం సీరియల్స్ అంటామో సో ఇవన్నీ తగ్గించాలి. అదేవిధంగా షుగర్ అన్ని ఫార్మ్స్‌లో. షుగర్ అనేది బెల్లం రూపంలో గానీ, లేకపోతే చక్కెర రూపంలో గానీ, లేకపోతే తేనె రూపంలో అన్ని రూపాల్లో మీరు షుగర్ ఎంత తక్కువ తింటే అంత మంచిది. షుగర్ అనేది లోగా పెట్టండి. ఎక్కువ షుగర్ అయిందంటే బాడీలో అది ఇన్ఫ్లమేషన్ ప్రొడ్యూస్ చేసి పెయిన్స్ అన్ని మీకు ఎక్కువ చేస్తుంది. మీ బాడీ డ్యామేజ్‌ని కూడా చాలా ఎక్కువ చేస్తుందనమాట. నెక్స్ట్ ఏంటంటే వెజిటబుల్ ఆయిల్స్. వెజిటబుల్ ఆయిల్స్ అంటే సీడ్ ఆయిల్స్. సీడ్‌తో అంటే గింజలతో తయారు చేసిన ఆయిల్స్ ఏవి? సన్‌ఫ్లవర్ ఆయిల్ గానీ, సాఫ్లవర్ ఆయిల్ గానీ ఇవన్నీ తగ్గించండి. అవన్నీ మానేయండి. ఎందుకంటే వీటిల్లో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువుంటాయి. ఎప్పుడైతే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయో హైలీ ఇన్‌ఫ్లమేటరీ. ఇవేం చేస్తాయంటే మీలో ఇన్‌ఫ్లమేషన్‌ని పెంచుతాయి, డ్యామేజ్‌ని పెంచుతాయి. సో మీకు పెయిన్స్‌ని పెంచుతాయి. హార్ట్ డ్యామేజ్, లంగ్ డ్యామేజ్ ఇంకా ఫాస్ట్‌గా జరుగుతుందనమాట. అందుకు నేను 3 ఆయిల్స్ చెప్తాను. ఈ 3 ఆయిల్స్ బాగా వాడండి. బాగా అంటే నార్మల్‌గా ఈ 3 ఆయిల్స్ వీలైనంత తక్కువగా వాడండి. ఒకటేంటంటే కొబ్బరి నూనె చాలా మంచిది. కొబ్బరి నూనె వాడొచ్చు. నెక్స్ట్ మీరు వాడాల్సింది పల్లి నూనె లేకపోతే శనగ నూనె. శనగ నూనెలో ఒమేగా 6 తక్కువ ఉంటుంది. ఇది కూడా వాడండి. అదేవిధంగా ఆవ నూనె. ఆవ నూనెలో కూడా వేరే ఆయిల్స్‌తో కంపేర్ చేస్తే ఒమేగా 6 తక్కువ ఉంటుంది కాబట్టి ఈ 3 ఆయిల్స్ వాడుకోండి. ఇవి రీఫైన్డ్ ఆయిల్స్ కాదు. రీఫైన్డ్ ఆయిల్స్ కాకుండా గానుగ ఆడిచ్చారంటారు కదా! కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అంటారు అవి వాడుకోండి. నెక్స్ట్ దీంతో పాటు మీరు ఇంకోటి ఇంపార్టెంట్ చేయాల్సింది ఏంటంటే ఒమేగా 3 క్యాప్సూల్స్ దొరుకుతాయి. ఫిష్ క్యాప్సూల్స్ అని. దీంట్లో ఈపీఏ, డీహెచ్ఏ ఉన్న క్యాప్సూల్స్ సెలెక్ట్ చేసుకొని మీరు వాడొచ్చు. మీరు డైరెక్ట్‌గా అమెజాన్‌లోకి వెళ్ళి వాటిని కొని వాడొచ్చు. సో చాలా మంచిది. ఈ ఒమేగా 3 వాడడం వల్ల పెయిన్స్ తగ్గిపోతాయి. బ్రెయిన్‌కి మంచిది, హార్ట్‌కి మంచిది, లివర్‌కి మంచిది. ఎంటైర్ మీ బాడీకి మీ పెయిన్స్ అన్ని తగ్గిస్తుంది. టిష్యూని కాపాడుతుంది. హార్ట్ అటాక్స్ రాకుండా చూస్తుంది. అందుకు ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గానీ, లేకపోతే ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ అనేది రెగ్యులర్‌గా వాడుకోండి. చాలా మంచిది. దీంతో పాటు మంచిగా నిద్రపోండి. రోజుకు 7-9 అవర్స్ నిద్రపోండి. 7-9 అవర్స్ నిద్రపోయినప్పుడు మంచి డీప్ స్లీప్ కావాలి. క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ 2 ఇంపార్టెంట్. సో మీకు ఇన్‌ఫ్లమేటరీ మీడియేటర్స్ అన్నీ తగ్గిపోయి మీకు డిసీజ్‌లోంచి చాలా ఈజీగా బయటకొస్తారు. అదేవిధంగా మీకు లైఫ్‌లో ఏమన్నా స్ట్రెస్ ఉంటే స్ట్రెస్ తగ్గించుకోండి. సో ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉంటే అంత బాగా పనిచేస్తాయి మెడిసిన్స్. అదేవిధంగా అంత పెయిన్స్ అన్నీ మీలో తగ్గుతాయి. ఇన్‌ఫ్లమేటరీ మీడియేటర్స్ అన్నీ తగ్గుతాయి. మీకేమన్నా అలవాట్లుంటే స్మోకింగ్ గానీ, ఆల్కహాల్ గానీ వెంటనే మానేసేయండి. ఇంకా వేరే అలవాట్లు ఏమన్నా ఉన్నా గూడా ఎక్కువ పాన్ చూడడము, వీడియో గేమ్స్ ఆడడము, షార్ట్స్ చూడడము, ఎటువంటి స్ట్రెస్ కలిగించే లేకపోతే అడిక్షన్ కలిగించే అలవాట్లు మీకున్నా కంప్లీట్‌గా మానేసేయండి. దీనివల్ల మీకు మంచి జరుగుతుంది. Fiticus Homeopathy